హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది నుంచి మనకి ఇప్పటివరకు వచ్చినటువంటి కంటెంట్ ఏంటంటే, ఫస్ట్ సో విజయవాడ కానీ విజయనగరం కానీ అనుకున్నాము. సో విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి ఇప్పుడు కన్ఫర్మ్ అయింది మనకి అఫీషియల్ గా. విజయవాడలో ఎక్కడ ఏంటి అని చెప్పే ముందు పెద్ది నుంచి ఇప్పటివరకు మనకు వచ్చింది ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్. సో దాని తర్వాత మనకి చిక్రీ సాంగ్ వచ్చింది. సో దాని తర్వాత మనకి రైడర్ సాంగ్ వచ్చింది. మధ్యలో బర్త్డేకి చరణ్ బర్త్డేకి మనకి పెద్ది పహల్వాన్ వచ్చింది. సో దాని తర్వాత ట్రైలర్ వచ్చింది, మసా మసా సాంగ్ వచ్చింది. సో ఇవన్నీ వచ్చాయి. అలాగే మధ్య మధ్యలో ఇంటర్వ్యూస్, ఢిల్లీ ప్రెస్ మీట్, అలాగే బెంగళూరు ప్రెస్ మీట్, అలాగే మధ్యలో భోపాల్ ఈవెంట్. సో వీటి తర్వాత ట్రేడ్ లో కానీ, సౌత్ లో కానీ, నార్త్ లో కానీ ప్రతి చోట కూడా పెద్ద తాలూకు హైప్ అనేది అమాంతం పెరిగిపోయింది. సో ఇప్పుడు హ్యూజ్ ఈవెంట్ భోపాల్లో చేసినట్టు ఇంకా భోపాల్ ఈవెంట్ అనేది హిందీలో ఒక అఫీషియల్ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్. సో అక్కడ టీం అందరూ పార్టిసిపేట్ చేశారు కాబట్టి అక్కడ నార్త్ లో ఇంకా ఈవెంట్ అనేది ఉండదు. సో ఇప్పుడు సౌత్ లో చూసుకుంటే ఓన్లీ తెలుగు మాత్రమే మిగిలి ఉంది, తెలుగు స్టేట్స్ మాత్రమే మిగిలి ఉంది. సో ఈ తెలుగు స్టేట్స్ లో హైదరాబాద్ మోస్ట్లీ కన్ఫర్మ్ అవ్వకపోవచ్చు. హైదరాబాద్ లో మనకి ప్రెస్ మీట్ అనేది నిర్వహిస్తారు. సో ఆ ప్రెస్ మీట్ లో టీం అందరూ కూడా పాల్గొంటారు, రామ్ చరణ్ తో సహా. సో అలాగే ఆంధ్రాలో మొన్నటి వరకు మనం మాట్లాడుకొస్తే విజయనగరంలో జరుగుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నడుస్తుంది కాబట్టి అక్కడే ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇప్పుడు అఫీషియల్ గా విజయవాడలో అని చెప్పేసి ప్రకటించారు. ఎక్కువ శాతం మంది ఫ్యాన్స్ మాకు విజయవాడలో కావాలని చెప్పేసి అడగడంతో సో టీం విజయవాడని కన్సిడర్ చేసి విజయవాడ మొత్తానికి ఫైనల్ అయింది. సో విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ భారీ ఈవెంట్, అంటే ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా తాలూకు ఈవెంట్ కూడా జరపనంత విధంగా, అంటే ఇటు నలుమూలల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అభిమానులు అందరూ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు. అలాగే మనకి బెంగళూరు నుంచి వచ్చే అభిమానులు, అలాగే ఈసారి ఈ సినిమాకి ఎంత హైప్ ఉందంటే మనకి ఓవర్సీస్ లో ఉండేటువంటి మన ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మరి కొద్ది గంటల్లో మనకి ఎంత రేంజ్ లో చేస్తున్నారు ఏంటనేవి అవన్నీ మనకి వచ్చేస్తాయి. సో ఆ మున్సిపల్ స్టేడియం నేను పిక్స్ అవన్నీ కూడా మీకు పెడతాను. సో విజయవాడలో ఉండేటువంటి అభిమానులు కావచ్చు, ఆ కృష్ణా జిల్లా అభిమానులు కావచ్చు, అలాగే ఆ చుట్టుపక్కల వెస్ట్ గోదావరి అభిమానులు, ఏలూరు అటు సైడ్ అభిమానులు కావచ్చు, ఇటు మొత్తం ఇంకా సీడెడ్ కావచ్చు, ఇటు వైజాగ్ కావచ్చు, మొత్తం అందరూ కూడా విజయనగరం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చేందుకు అక్కడ ఏర్పాట్లు. ఎందుకంటే మొన్నటి వరకు ఈవెంట్లు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ కావచ్చు, లేకపోతే విజయ్ ఈవెంట్లు కావచ్చు, ఇలా చాలా మంది ఈ పెద్ద పెద్ద స్టార్ హీరోల తాలూకు ఈవెంట్ లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేర్ తీసుకోవాలని చెప్పేసి చాలా చక్కగా ఫ్యాన్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేసేలాగా ఆ ఈవెంట్ ని మెమరబుల్ ఈవెంట్, ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఇటువంటి పబ్లిక్ ఈవెంట్, సినిమా ఈవెంట్ తట్టలేదు అన్న రీతిలో ఒక భారీ ఈవెంట్ అనేది చేస్తున్నారు. సో ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్సైటెడ్ గా ఉండండి. విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ, హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కానీ, ఇరు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులందరూ కూడా అక్కడికి వెళ్ళండి, ఈవెంట్ ని ఎంజాయ్ చేయండి. మరి కొద్ది రోజుల్లో అసలు రిలీజ్ ట్రైలర్ ఉంటుందా ఉండదా దాని గురించి అప్డేట్ కూడా చెప్తాను. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.